सबको अलग अलग जवाब देता हूँ 2009 నుంచి ఇప్పటి వరకు నవ్వని రోజు లేదు. అకారణంగా ఈ 4 days నుంచి నవ్వుదామంటే వస్తలేదు, నోట కురుపులేని. సో ఈరోజు రంజిత్ వచ్చిన తర్వాత ఈ టాపిక్ మీదకి మళ్ళింది. నేను నిన్నటి నుంచి అనుకుంటున్నా, ఈ ఐఐటి బాబా అంటే కుంభమేళాని ఆకర్షించిన నవ్వదంతే. ఎన్నో కోట్ల మంది పోతారు, మాట్లాడతారు, మునుగుతారు, ఏమో చేస్తారు, హరహర మహాదేవ్ అంటారు. సమ్మన్ లాఫ్ట్ అండ్ అందులో ఒక ప్యూరిటీ ఉంది, ఇన్నోసెన్స్ ఉంది. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు అనేది సెకండరీ. ఆ నవ్వు మరి అందరికీ చిరునవ్వు ఉంది, కానీ ఆ ప్యూర్గా నవ్వుతున్నాడు. సో నవ్వడం వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఏది ఉందంటే, ఇప్పుడు మనిషి తప్ప వేరే జంతువు ఏది నవ్వదని చెప్తారు. మేబీ లోపల నవ్వుతుందేమో, తన బాడీ సహకరించేదేమో కదా, నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. మీమ్స్ లో బ్రహ్మాండంగా నవ్వుతాయి. అవును, అంటే ఫిజికల్గా నవ్వడం అనేది ఒక జెస్చరు, మానసికంగా ఆనందం అన్నది నీ యొక్క స్వభావమో లేకపోతే నీ స్థితి వాట్ ఎవర్, అవి అన్నిటికీ ఉంటుంది. దే ఆర్ హ్యాపీ ఇన్సైడ్, దే మే నాట్ ఎక్స్ప్రెస్ యాజ్ లాఫ్టర్. అయితే మనం ఈ ఐఐటి బాబాకి సంబంధించి చాలా వీడియోస్ ఓపెన్ చేసి పెట్టిన జస్ట్ నవ్వులు ఉన్నాయి. 1-2 చోట్ల అతను మాట్లాడింది ఏమిటో చూద్దాం. అతనిలో నిజంగా స్టఫ్ ఉంటే భవిష్యత్తులో అందరూ అతను వింటారు, అది వేరే సంగతి. కానీ ఒక్క విషయం అంటే నేను కూడా ఆలోచించి కన్ఫర్మ్ చేసుకున్నది, మనిషి ఏ పని చేయాలన్నా, ఏ పని చేసినా బాడీ మైండ్ సింక్ ఉండక్కర్లేదు. మనకు ఓల్డ్ సామెత ఉంది కదా, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్, లేదా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఈవెన్ శృంగారంలో కూడా మైండ్ బాడీ పార్టిసిపేషన్ 100% ఉండకపోయినా పని నడుస్తుంది. అంటే నువ్వు ఎంతో కొంత పరధ్యానముగా పాల్గొనవచ్చు. డౌట్ ఉన్న వాళ్ళు చదివితే తెలుస్తుంది, కొందరికి ఆల్రెడీ తెలుసు. నవ్వడం మాత్రం అలా జరగదు. నవ్వాలంటే ఖచ్చితంగా మైండ్ అండ్ బాడీ షుడ్ బి 100% ప్రజెంట్, సింక్ ఉండాలి, లేకపోతే అసలు నవ్వు లేదు. రెండోది, ఎక్కడ బాడీ మైండ్ సింక్లో ఉన్నాయో అక్కడ ఓన్లీ ప్రజెంటే ఉంటుంది, పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు. ఇది లాజిక్. ఎట్ ద మూమెంట్, ఇన్ ద మూమెంట్, బీయింగ్ ద మూమెంట్, బికమింగ్ ద మూమెంట్ ఆర్ వాట్ ఎవర్. సో అందుకే చిన్నపిల్లలు నవ్వుతారు, అందుకే అన్నీ తెలిసిన వాడు నవ్వుతాడు. లేదా జీవితంలో మైండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వని వాడు నవ్వుతాడు. తద్వారా తన ప్రతి కదలిక వెనుక మైండ్ అట్లా ఒక షాడో లాగా వస్తుంటుంది అంతే. లేదా అన్నిట్లో ఉన్న ఫిటిలిటీ చూసిన వాడు నవ్వుతూ ఉంటాడు అంతే, ఏముండదు అట్లా. ఒకసారి అంటే సీరియస్నెస్ ఉండదు, జస్ట్ ఏముండదు అసలు. మనిషి పిచ్చోడు కాబట్టి అన్నిటినీ సీరియస్గా తీసుకుంటాడు. ఒకసారి మా బుచ్చారెడ్డి గారికి ఉగాది పురస్కారం ఇస్తే ఆయన అప్పటికి పెరాలసిస్ ఉంది, మరి దాంతో ఆయన ఏం ఎఫెక్ట్ అయ్యలేడు, హీఈస్ ఫ్రీ, తనకేమీ రాలేదు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, నా బాడీకి జ్వరం వచ్చింది, నేను ఫ్రీగానే ఉన్నా, ప్రతిరోజు అన్ని పనులు చేస్తున్నా, నా పనులు నేనే ఒలుచుకొని తింటున్నా, నేను బాగా వెళ్ళి అప్పుడప్పుడు వాడు సహాయం చేస్తున్నాడు, లేదా నేను అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటుంది. అంటే ఐఎమ్ ఆల్సో ట్రయింగ్. తర్వాత ఎన్నోసార్లు ఆయిల్ పుల్లింగ్ అను, అంటే ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద బాడీ, లోపటి నుంచి ఏం జరుగుతుంది, క్షణక్షణం ఏం జరుగుతుంది, ఒక నిరంతర విరకలో ఉంటుంది అంతే. అంటే మూలగడం కానీ లేకపోతే నా సమస్యను చెప్పుకోవడం కానీ అటువంటి ఇర్రెలవెంట్. ఎందుకంటే నువ్వు ఏడ్చినా ఏం చేసిన సమస్య అట్లే ఉంటుంది. రెండవది, ఒక రహస్యం ఏంటంటే అసలు నువ్వు ఏమి చేయకపోతే నీ శక్తి మిగులుతుంది. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, లాస్ట్ 5 daysలో ఇక్కడే ఉన్నాను, అసలు ఇంత కూడా కదలే. అంటే నేను ఎలాగో తినడం లేదు కాబట్టి మూలికి ఎందుకు శక్తి వేస్ట్ చేసుకోవడం, పవర్ సేవింగ్ మోడ్, హైబర్నేట్. సో బుచ్చారెడ్డి గారు స్టేజ్ మీద ఉంటే ఆర్గనైజర్ వచ్చి అడిగాడు, బుచ్చారెడ్డి గారు మాకు చాలా గౌరవం, ఆయన ఏది చేయమంటే అది చేస్తాం మేము, చాలా ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం అని చెప్పాడు. నేను వెళ్ళి సార్కి మాట చెప్పాను, అది వాడు కాన్షియస్గానే అన్న మాటనా అన్నాడు. బుచ్చారెడ్డి నేను వెళ్ళి అడిగాను, సార్ ఇది మీరు ఊరికే అన్నారా లేకపోతే? లేదు బుచ్చారెడ్డి మా గురువులు అంటే వాడు కాన్షియస్గా అన్నారు. నేను చెప్పాను కాన్షియస్గా అన్నాడు. సంవత్సరాన్ని విలువ అన్నాడు. చెప్పండి సార్ ఏం చేయమంటే చేస్తా అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం బంద్ చేయి.
అందుకే అట్లా ఫేక్ స్టేట్మెంట్స్ ఇవ్వకు. నువ్వు ఏం చేయగలవు అది మాత్రం చెప్పు. ఏం చేయాల్సిన అవసరం లేదు, మంచిగా చేసుకో అంతే అని చెప్పి పంపించాను. అంటే పెరాలసిస్ వచ్చి ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్లో మరణించబోతున్నానని తెలిసి లోపల నిరంతరం ఏదో ఆర్గాన్, ఇప్పుడు నాకు నోరు చిన్న కురుపులు వేస్తేనే తెలుస్తుంది అంటే బాడీ అనేది చెడిపోతే ఎట్లా ఉంటుందని. లోపల ఏదో లాగుతుంటుంది, పీకుతుంటుంది, కదిలినియదు, కాలు నడవనియదు, మెల్లగా సీజ్ అవుతుంది, బందీ అవుతాం. ఓషో లాంటి వాడే చనిపోయే ముందు రోజు లేదా గంట ముందు బాత్రూమ్కి వెళ్ళి ఆ గోడలు పట్టుకొని వచ్చాడంట. వచ్చి బెడ్ మీద కూర్చొని బాడీ నౌ బికేమ్ హెల్, ఐ వాంట్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ బాడీ అన్నాడు. అంటే ఒక టైంలో బాడీ ఎంత ఇరుకుతుంది అంటే, ఇది ఎట్లుందంటే నువ్వు పుట్టినప్పుడు సువిశాలంగా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ గోడ దగ్గరకు వస్తాయి అనాలజీ దగ్గరికి వస్తుంది, మెల్లగా నీకు తెలుస్తుంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఒత్తేస్తాడు. తెలివైన వాడు జంప్ చేస్తాడు. ఆధ్యాత్మికత. సో ఐఐటి బాబా అనేది ఎందుకు ఆకర్షించింది, లేకపోతే మీడియా అందరూ, అసలు నాకు తెలిసి మనం కుంభకు పోయింటే మనం కూడా ఎట్లా అట్లా ఓ బయట తీసుకుందాం పర్వాలేదు. ఎందుకు ఆకర్షించిందని రెండు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా సన్యాసులు చాలామంది అవుతారు, చేతగాకను, లేకపోతే చదువు లేకను, కుటుంబ పోషణ లేకను, చదువుకొని ఐఐటి బాంబే మంచి ర్యాంక్ స్టూడెంట్ అంట. ఆ తర్వాత ఏమంటారు కెనడా ఉద్యోగం చేసిండు, ఒక 3-4 lakhs ప్యాకేజ్ ఎవ్రీ మంత్. కానీ కొన్ని విషయాలు చెప్తున్నాడు, ఆకర్షిస్తున్నాయి అవి. ఇది మనకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే, బాలు అంటే ఇతని ప్రతి మాటలో చిన్న వ్యంగ్యం ఉంది, మధ్యలో ఒకసారి సత్యం కూడా చెప్పింది, మనం విన్నాం కదా. ఒక్కొక్కటి చెప్తా నాకు సీరియస్ అబౌట్ అన్నాడు. ఇంకా అట్లాంటి వాడికి ఏం చెప్తాం అంటే అతను అడుగుతున్నాడు, నువ్వు ఐఐటిఎన్ కదా అంటే ఇతను ఎక్కడో తెలుసుకున్నాడు కదా, ఇప్పుడు ఇమీడియట్ బ్రేక్ చేసి इतिहास तो होगा कुछ नहीं जो nobody है that person can be anybody. అంటే స్వేచ్ఛలో నీకు ఏ భయం లేదు అన్న చోట నీ వాణి భలే పలుకుతుంది. చాలామందికి వైల్డ్నెస్కి ఆ ఫ్రీడమ్కి తేడా తెలియదు. అంటే స్వేచ్ఛలో ఉంటూ నీ దగ్గర అన్నీ ఉండి కూడా నీ యొక్క లిమిటేషన్ గమనించి అక్కడి నుంచి నువ్వు దాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినావు అనుకో, ఎట్లుంటుంది అంటే చలికి దుప్పటి లేదు అన్న విషయాన్ని అంగీకరిస్తే చలి మస్తు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎన్ని రకాలుగా రాస్తావు, ఎక్కడ పెడతావు చెయ్యి, ఎవ్రీథింగ్ బికమ్స్ ఫన్నీ. అట్లా తను చెప్తున్నాడు. ఇంకో వీడియో చూద్దాం. ఇందులో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తన నోట్స్. అంటే ఇప్పుడు తన పనిని లేదా తనకి ఏదైతే ఉత్సాహాన్ని ఇచ్చే సబ్జెక్ట్ ఉందో అది మర్చిపోతలేడు. అంటే ఆకర్షించడానికి కారణాలు, మేము ఊకే హరిహర భజన కడతా ఉంటే నీకు బోర్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా హఠాత్తుగా ఒక పుస్తకం తీసి తను రాసుకున్న నోట్స్ చూపించాడు, లేకపోతే హఠాత్తుగా పాట పాడాడు, లేకపోతే ఏదో చిన్న విషయానికి అట్లా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ బట్ వెల్ బ్యాలెన్స్డ్. తర్వాత ఏ ఈగో కనిపిస్తలేదు నరనరాల్లో కూడా, ఆ సాత్వికత కనిపిస్తున్నది, సరళత కనిపిస్తున్నది. ఎక్కడ అంటే కొంచెం కూడా అహంకారం ఉంటే తెలిసిపోతుంది. ఇప్పటివరకు అయితే నాకైతే ఎక్కడ కనపడలేదు. एरोस्पेस की अब जो इंजीनियरिंग की थी वो चीजें याद नहीं आती है, उनमें इंटरेस्ट नहीं रहा. नहीं अब तो उसको जोड़ दिया ना मैंने, उसको भी छोड़ा नहीं. సో ఏరోస్పేస్ అవన్నీ హిజ్. తర్వాత వాళ్ళ గురువు, ఒక గురువు దొరికాడు. సంభవం ఇద్దరు కుదిరి, అతను ఎయిర్ ఫోర్స్ బాబా, ఇతను ఐఐటి బాబా. ఇప్పటి నుంచి లాఫింగ్ బాబా చేసేసారు. ఇది చూడు అసలు నవ్వుతున్నాడు. నవ్వు ఎక్కడ ఉందో ఇందులో ఒక మాట చెప్పాడు. కెనడాలో ఉద్యోగం ఎందుకు వదిలేసావంటే, నువ్వు విదేశీ కంపెనీల్లో పనిచేస్తే నువ్వు జీవితకాలం దరిద్రంగా ఉంటావు, యూ కెన్ నెవర్ బికమ్ రిచ్ అన్నాడు. ఐ మీన్ టు సే ఎకనామికల్లీ నువ్వు కొంత రిచ్ అవ్వచ్చు, బట్ యూ లూజ్ మెనీ థింగ్స్. అంటే మైండ్ పోతుంది, కుటుంబం, నువ్వు ఏ ఇల్లు కట్టుకున్నావో ఆ ఇంట్లో ఉండనే ఉండవు, ఏ కారు కొనుక్కున్నావో ఆ కారులో నువ్వు తిరగవు, ఏ బట్టలు ఉన్నాయో అవి ఎప్పుడు వేసుకోవు,
ఎందుకంటే ఆఫీస్కి ఎప్పుడు ఫార్మల్ డ్రెస్లోనే వెళ్ళాలి. దానికి తగ్గట్టు జీవితం. రెండోది, అన్నిటికంటే మించి నువ్వు నటిస్తూ ఉండాలి. ఒక సోకాళ్ళు ఎటికెట్ అనే చిత్రం లోపల ఫ్రీ అయిపోవడం అంతే. ప్రపంచం నుంచి ఫ్రీ అయిపోయింది మైండ్. దట్స్ ఆల్. 3-4 लाख నవ్వు చూద్దాం. అది तुम्हारा बसना कम है, जो तुम वहाँ का डॉलर का ఈయనవే బాలు. वैसे होता है, मतलब 4 लाख तुम्हारा है तो 2 लाख तुम्हारा एक्चुअली रेंट है. ఒక్కటి చెప్తాను దాంట్లో కొన్ని కామన్గా ఉన్నాయి, కొన్ని తిక్కమక్క పెడుతున్నాడు. అయితే మన కంటెంట్ ఇప్పుడు ఒక నోబడి ఏమైనా చెప్పొచ్చు, ఇంకా అయిపోయింది. అది అంత అయిపోయింది. वहाँ पे बैठे थे ऑफिस में बैठ के सारे दिन उठ के बैठ के सारे दिन जटा जूट भी नजर आ रही है. हाँ ये जटा नागा सालों ने बनाई है कि बैठ के सारे दिन वहाँ पे बैठे थे ऑफिस में बैठ के सारे दिन उठ के सारे खिलाई से काली माँ का प्रसाद बैठा रहा और वो सारे दिन बैठ के गाना गाता रहा. पर क्या देखने आए? तो ये कहती है अभी जैसे जिस चीज का ఆ తర్వాత ఇంకొక వీడియో చూద్దాం. ఇదంతా ఉంటే ఇంకా బుద్ధుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయినా వాళ్ళ తండ్రి భయపడ్డాడు. ఇప్పుడు నన్ను నేను చేసుకొని ఒక మాట చెప్తున్నా. నాకు లైఫ్ అర్థమైంది అనుకుందాం. అంటే మనం ఈ ప్రపంచంలో కౌన్కిస్గా గొట్టంగాడమైనప్పటికీ మనకి ఎట్లయితే కడుపు నిండిందని తెలుస్తుందో అట్లనే ఒకసారి మనకు లైఫ్ అర్థమైందన్న ఒక స్ఫురణ కలుగుతుంది. దానికి వేరే వాడి సర్టిఫికేషన్ అక్కర్లేదు, నీకే తెలుస్తుంది. కొంతకాలంగా దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఇన్ యూ, తెలుస్తుంది పక్క. అంటే అన్ని విషయాల్లో ఉంటున్నావు, బట్ కాన్ఫ్లిక్ట్ లేదు, ఒక ఫ్లో ఉంది అన్నట్టు. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది? ఈగో ఉంటేనే వస్తుంది. నేను అన్న భావనని అడ్డుపడతా ఉంటుంది. ఇప్పుడు బాబు టీ తీసుకురామ్మా, ఎవడనుకొని టీ చెప్తున్నావు నాకు అంటే ఈగో కదా. అట్లా కాకుండా నేను హోటల్ వ్యక్తిని కాదు, 10 రూపాయలు తీసుకొస్తాను, ఫ్లోలో పడిపోయినా అన్నట్టు. సో అట్లా ఒక ఫ్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరన్నా అసలు పాపం గీపం అసలు డబ్బు లేదు ఏమీ లేదు, డబ్బు లేదు అంతే, మిగతా అంతా బాగానే ఉందని చెప్తుంటే నేను ఒకసారి ఒక హోటల్కి వెళ్ళి నా అండర్స్టాండింగ్ మారిపోయిన తర్వాత నేను చెప్పిన అది జస్ట్ డబ్బు లేదు నా దగ్గర అంతే, బట్ ఐ హంగ్రీ నౌ. మీరు నాకు మంచి భోజనం పెట్టేయండి, నా నెంబర్ ఇస్తాను, మీకు ఇప్పుడు భవిష్యత్తులో పెయింటింగ్స్ కానీ ఆర్ట్ కావాలని చెప్పండి నాకు తప్పకుండా అనేది చెప్పాడు. ఫుడ్ నేను చెప్పిన, నేను బెగ్గర్ని అయితే మీరు పెట్టింది తింటా, నాకు నచ్చింది ఆర్డర్ చేయండి, జస్ట్ నా దగ్గర డబ్బు లేదు అంతే. అంటే ఇట్లా చెప్పగలిగింది నేను, నాకు మైండ్ క్లారిటీ వచ్చిన తర్వాత. టిల్ టుడే దే ఆర్ మై ఫ్రెండ్స్. ఒక పుస్తకానికి వాళ్ళకి ఇల్లస్ట్రేషన్ చేసిన అది వేరే స్టోరీ. సో ఇప్పుడు ఈ ఫాదర్ చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడు, మీ ఐఐటి బాబా అంటే మీ పిల్లవాడు 34 సంవత్సరాల ఇంటికి వెళ్ళిపోయిండు, అంటే యువకుడు కాబట్టి మనం బలవంతం చేయలేము అని చెప్తున్నాడు. ఫైన్. ఎవరికి ఇష్టం ఉంటుంది వైరాగ్యం పొందడం, తీసుకోమని సన్యాస దీక్ష తీసుకో, ఎవరికి ఇష్టం లేదు, ఆనందంగా ఉంటాం. అరే నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా, ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు స్థితి ఆనందంగా ఉందా బెటా, ఇది కదా అడగవలసింది. చూడ్డానికి బాగుండాలి మనిషి ప్రపంచంలో. ఎట్లా చెప్తున్నాడు, తప్పకుండా ఇప్పుడే రావాలి. నిజానికి రాజు ఏంటి ఇప్పటి గుర్రాలు పంపించి తీసుకొస్తుండే వెనక్కి. ఇప్పుడు నాకు ఇది అర్థమైన తర్వాత నాకు బాగా క్లోజ్గా, అంటే నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుని ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్తే వాడు కిలకిలకి నవ్వాడు. అంటే ఇదేం టాపిక్, ఎవడరా ఇట్లా మాట్లాడేది అని. నేను చెప్పానంటే ఇప్పుడు ఒకప్పుడు బుద్ధుడు ఏదైనా చెప్పినా ఇట్లే చెప్పింటాడు, ఫాలోయింగ్ తర్వాత వచ్చిండొచ్చు, వాడికి ఇది అర్థమైంది చెప్పాడు, ఆయన డన్ నాకు అర్థమైంది అన్నాడు. అంటే ఎవడైనా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఐన్స్టీన్కి సృష్టి రహస్యాలు అర్థమైంది చెప్పింది, తర్వాత పేరు వచ్చిందేమో, కానీ యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్, నువ్వు చెప్పవలసిందే. అట్లా నాకు తెలుస్తుంది నేను బాగున్నానని. కాకపోతే బుద్ధుడు, మహావీరుడు ఇట్లాంటి వాళ్ళంతా కుటుంబాన్ని వదిలేసేట్టు పోయారు. ఇది నాకు తప్పు అనిపిస్తున్నది. అంటే కుటుంబ సభ్యులని వదిలేసి ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడం ఏంది? ఇఫ్ ఇట్ ఆల్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ స్పిరిచువల్ జర్నీ. నీ అండర్స్టాండింగ్ ఫౌండేషన్ ఎక్కడన్నా వేస్తే నీ ఇంట్లోనే వేయాలి ఫస్ట్. ఇంట్లో కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని ఇంటిని సెట్ చేయలేక నీకేమాత్రం పరిచయం లేని వ్యక్తులకు నువ్వు మస్తు పెట్ట కథలు చెప్తావు. అందుకని ఐఎమ్ గోయింగ్ బ్యాక్ హోమ్.
అంటే మా ఫ్రెండ్ అన్నాడు ఇదేదో సినిమాలో సీన్ అయితే బాగుంటది కానీ అంటే నేను వెళుతున్నాను రా అని అంటే సినిమా బాగుంటది కదా, బట్ నాకు అట్లే ఉన్నది. నేను నిజంగా మా ఇంటికి వెళ్ళినా ఇప్పుడు నా కుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలనుకున్నాను ఇప్పుడు అదే చేస్తున్నా, అంతే స్వేచ్ఛ ఉంది. అట్ ద సేమ్ టైం యాక్సెప్టెన్స్ ఉంది. బికాస్ నేను చాలా టైం స్పెండ్ చేసిన, మిగతా ఆ టైం అంతా మా ఫ్రెండ్స్ కెరియర్లో పెట్టారు, లక్షలు సంపాదించారు, పెళ్లి చేసుకున్నారు. నేను మా కుటుంబ సభ్యులు ఎందుకంటే నేను డిక్లేర్ చేసిన నేను సన్యాసం తీసుకోను, నేను పారిపోను, ఈ మధ్యనే ఉంటాను. ఇది నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను ఆనందంగానే ఉంటున్నాను. డబ్బు లేదంతే, డబ్బు వచ్చినా అవసరం కోసమే తప్ప నాకు వ్యామోహం లేదు. పెళ్ళి అంటవా అదేమిటో నాకు అర్థమయ్యే వరకు దాని జోలికి ఇది అటువన్నీ చెప్పేసి నేను ఫస్ట్లో చాలా సీరియస్గాను తీవ్రంగాను తీసుకోబట్టి నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇతను నవ్వు చూద్దాం. ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. Truly what you are is nowadays. Then मैं ये कहता हूँ कि मैं किसी से नहीं बात कर रहा हूँ. नहीं तुम बात करके भी बात ना करो. ये तुम्हारा अंदर से शांत है, ये बाहर से तुम चक्कर चक्कर कर रहे हो दुनिया का एंटरटेनमेंट के लिए. ये बात इसलिए पूछ रहा हूँ कि कुछ लोग क्या బాగుంది కదా, ఊరికే మాట్లాడుతున్నావు. रहोगे ना तो एक्चुअली में तुम गरीब रहोगे, बट इन दी वाके डॉलर में महात्मा కెనడా చెప్పాడు కదా, అంటే నీకు 4 లక్షలు శాలరీ ఇస్తున్నారు, బట్ నీకు రెంటే 2 లక్షలు ఉంటుంది. మా ఫ్రెండ్ వినయ్ యూకేలో ఉన్నాడు, శాలరీ ఎంత ఇంత అని చెప్పాడు. వెరీ గుడ్ అన్నది. అట్లా కాదన్న, రెంట్కే వీక్తుంది, ఎక్స్పెన్సెస్, కారు, దాని పెట్రోల్, గ్యాస్ గీస్ అంటారు కదా, ఏం మిగలదన్న. అసలు మనం రాను ఇక్కడ బానిస అయిపోతాం. మనకేం థాట్ వస్తుందంటే ఇంకొంచెం ట్రై చేస్తే మంచి కంపెనీలో మంచి ఆఫర్ వస్తుందేమో అని వెయిట్ చేస్తుంటాం. మంచి ఆఫర్ వచ్చినాక మనకి ఇంటి ఉండే బుద్ధి కాదు, కొంచెం పెద్ద ఇంటికి పోతాం, మళ్ళీ రెంట్ ఎక్కువనే ఉంటుంది. ఎప్పటికి రేషియో అట్లే పాడవుతుంది. మరి వాట్ ఇస్ ద గోల్ అంటే కామన్ జవాబు అంటే ఎవరన్నా బాగా డబ్బున్న అమ్మాయి ఉంటే ఇదొకటి. అన్ని ఇక్కడ क्या जवाब देते हैं? सबको अलग अलग जवाब देता हूँ. రేపు ఇది ఒక్కటే గంట వీడియో పెడతాను. తెలుగులో చెప్తారా అంటే నీ ఎంటికల గురించి జనాలు ఏదో మాట్లాడతారు. ఒకవేళ అడిగితే నువ్వేం చెప్తావు అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చెప్తా చూస్తావు. ఇంకోటి నేను ఇంత కనెక్ట్ అవ్వడానికి కారణం నేను ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంటే ఇంకా మా ఊర్లో ఏం చేస్తున్నావు బాబు అంటే నాకు మండిపోయేది. అసలు ఏం చెప్పాలి ఇప్పుడు ఊర్లో, నేను అడుగుతున్నాడు ఏం చెప్పాలి, నేను సత్యం చెప్పాలన్న ప్రయత్నం ఇది. అని మా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగాలు చేస్తున్నారు, నేనేమో పతంగులు ఎగిరేస్తున్నా. అంటే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తర్వాత అయ్యగారు కొడుకు ఏం చేస్తున్నావు. నాకు ఎప్పుడైతే 2009కి ముందే ఈ సమాజంతో ఎట్లా అంటే సంయమనం సామరస్యం దొరుకుతున్నప్పుడు ఒకసారి ఊరికి పోయినా, నాకు ఆన్సర్ దొరికింది. ఇప్పుడు అడగను నా కొడుకులారు ఏం చేస్తావు అని. ఏం చేస్తున్నావు అంటే రీసెంట్గా నా 8 అయిపోయింది. ఓ వెరీ గుడ్, వెళ్ళిపోయేటోళ్ళు అంతే. ఏం చేస్తున్నావు అంటే హైదరాబాద్లో బిజినెస్ ఉంది హ్యాబిట్స్లా. ఎప్పుడున్నారండి ఏది పడితే అది. మా ఫ్రెండ్ సురేష్ ఉంటుండే, షాక్ తిరిగాడు. అసలు ఏది భలే ఉందిరా. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది నా జాబ్ రానంత వరకు వీళ్ళు అమ్ముకోట్లు అడిగే ప్రశ్నలకి. అంటే నువ్వు చెప్పడానికి వీల్లేదు, నువ్వు ఉండేది ఈ ఊర్లో, మీ ఫాదర్ ఇక్కడే ఉంటాడు, నువ్వు తప్పించుకోవడం కుదరదు. నాకుంది ఆప్షన్, వీళ్ళు ఎప్పుడు మా అమ్మని కలుసుకోవాలి, మా అమ్మ ఏం చెప్పాడు. ఎందుకంటే నేను ఎవరికి ఏం చెప్తలేను ఇన్ఫర్మేషన్, అందుకని జస్ట్ ఊరికి తప్పించుకోవడానికి. మీరు చెప్తుంటే నాకు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ ఉంటాడు కదా, ఒకసారి అడిగితే ఎంబీబీఎస్ అంటాడు, ఇంకోసారి నేను డిగ్రీ చదువుకున్నాను, ఇంకో తర్వాత అంటే కామెడీనే కాకపోతే సినిమాలో నా చావు వస్తా నీకు ఎందుకు అంటాడు అని వెంటనే దానికి ఏదో అదే వాడు అనుదీప్ దర్శి అది మీరు చెప్పింది, నేను చెప్పింది ఏ ఇంటర్వ్యూలో కానీ స్లాప్ స్టిక్ కామెడీ అంటారు అనమాట. అంటే ఎక్స్ప్రెషన్ లేకుండా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక సినిమా ఫంక్షన్ పిలిస్తే అంటే నీకు ఎదుటి వ్యక్తిని నవ్వించాలన్న ఒక మంచి స్ఫురణ కలిగింది అనుకో, నీకు మార్గం దొరుకుతుంది. బికాజ్ ఎంతసేపు సమస్యలు. మన గురు గోపాల్ దాస్ ఒక మంచి విషయం చెప్పాడు. ఎవరు వచ్చారంట సమస్యలు చెప్పుకోవడానికి, సమస్యల తర్వాత ముందు జోక్ చెప్తా అని. వాడు చాలాసార్లు వచ్చాడు ఆ సమస్య చెప్పుకోవడానికి, తీరట్లేదు. ఇప్పుడు ఇతను జోక్ చెప్పాడంట, చెప్పినాక అందరు నవ్వారంట. మళ్ళీ అదే జోక్ అవరే జోక్ బతాతో అని మళ్ళీ అదే జోక్ చెప్పాడంట. మళ్ళీ అందరు నవ్వారు. మళ్ళీ అదే జోక్ చెప్పాడు, మళ్ళీ నవ్వారు. మళ్ళీ అదే జోక్ చెప్పాడు. 6వ సారికి అందరంటే ఎన్నిసార్లు రిపీట్ చేస్తూ చెప్పిన జోక్ అంటే మరి చెప్పిన సమస్యలు ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాడు నాకెట్లుంటుంది అన్నమాట.
నో రిపిటేషన్ బాబు, గెట్ లాస్ట్. ఏదో మాట్లాడుతున్నాం నీకు చెప్పే కంటే మీ ఊళ్ళో అది అయిపోయింది. మీరు ఏదో చూపించబోతుంటే యాక్చువల్లీ నేను అయిపోయింది. అంటే జస్ట్ నవ్వు బాగుంది. అంటే నీకు నవ్వించాలన్న ఒక స్ఫురణ కలిగింది అనుకో, నీకు ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. ఎందుకంటే జీవితాన్ని ఆరోపణలతో, ఆర్గ్యుమెంట్స్తో, లేకపోతే తిట్లతో, శాపనతో దింపుకునే బదులు, ఇప్పుడు మా చిచ్చ ఉన్నాడు ఒక ఆయన ఏ ఇంటికి పోయినా అతను ఇంటిని తేలికపరిచే వెళ్తాడు తప్ప ఎప్పుడు ఉన్నదాన్ని ఇంకింత ఆయనకు సమస్యలు చాలా ఉన్నాయి. అతను ఎవరు చెప్పుకోడు సమస్యలు. అవి ఉంటాయరా, ఈ విధవలు ఏం తీరుస్తారు నా సమస్య, నాకు క్లారిటీ ఉంది. ఎవరు తీరుస్తారో వాళ్ళని అడుగుతాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి చేయి చాచాడు, ఎక్కడికి వచ్చినా మంచి విషయాలు చెప్తాడు, మెచ్చుకుంటాడు. అన్నిటికి మించి హ్యూమర్ చాలా అద్భుతమైన, ఆయన జీవితంలో చేసిన చాలా చాలా కిస్సాలన్నీ చెప్తాడనమాట. అక్కడ తేలిక చేసి వెళ్ళిపోతాడు. ఒక చిన్న అంటే విపరీతంగా నవ్వుకున్న రోజులు ఉన్నాయి అర్ధరాత్రులు. అంటే నేను మా రావు గారు అంటే నవ్వి ఇట్లా దౌడలు వాచిపోయేది. వాళ్ళ ప్రిన్సిపాల్కి ఇతనికి పడేది కాదంట. ఎప్పుడు అందరి ముందు ఇతను ఇన్సల్ట్ చేయాలి, అతని డ్యూటీ. ఇతను తెలుగు టీచర్ అట్లా అనుకో. ఏదో వచ్చింది మేము గవర్నమెంట్ నుంచి, కాలేజీలో లెక్చరర్ మదన్మోహన్ రావు, చెప్పండి సార్ ఇది ఆడ అంటుపెట్టు. అలాగే సార్ ఇట్లా పెట్టి అంటించిందంట. సార్ ఇప్పుడు నేను తెలుగు ఉపాధ్యాయుడిని, అందుకని నేను లిటరల్గానే తీసుకుంటాను. మీరు అతికించు అంటే నేను అతికించు. అది గవర్నమెంట్ అందరు చూసారు, అంటు పెట్టమన్నారు, తప్పు నాది కాదని వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు అనుదీప్ కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా 2009 నుంచి ఇప్పటి వరకు ఏ ఇంటికి వెళ్ళినా ఈధర్ సైలెన్స్ ఉండి నా పని చేసుకుంటా, లేదా పాట పాడతా, వైలిన్ వాయిస్తా, లేదా ఖచ్చితంగా నవ్విస్తా. రెండోది ఎవరు నవ్వినా నవ్వకపోయినా నా జోక్ నేనే నవ్వుతా. ఇది గొప్ప. ఒకసారి జోక్ అంటే ఓ పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇంకా రాత్రి 9-10 అయింది. భోజనాల టైంలో నా ఎలాక్వెన్స్, నాకున్న ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ అందరికి తెలుసు. రెండోది హ్యూమర్ అనేది నా బ్లడ్లో ఉన్నది. ఎప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా సీరియస్గా తీసుకోలే లైఫ్ని. జోక్స్ చెప్పంటే చెప్తున్నా, ఒక 2-3 జోకులకి ఏదో నవ్వారు, దాంతోపాటు తింటున్నారు కదా. తర్వాత ఒక జోక్ చెప్పిన తర్వాత ఎవరు నవ్వలే, ఇంకా అంటున్నారు. దట్స్ అన్ ఇన్సల్ట్ టు ఎ జోక్. అయిపోయింది జోక్ అని చెప్పాలి మనం. అంటే నేను అన్న జోక్ మొట్టమొదటిసారి డిసైపర్ అయిపోయి జోకర్ మిగిలిండి అసలు. అన్న ఎవరు నవ్వలే, ఏది కరెక్ట్ అయితే లేదు. తర్వాత అందరు ఇట్లా సీరియస్ చూస్తున్నారు. నేను అన్న ఇది ఇటాలియన్ జోకు. ఇటాలియన్ జోక్స్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇవి ఎగ్జాక్ట్ 12 o'clock స్ట్రైక్ అవుతారు అర్ధరాత్రి, అప్పుడు నవ్వు వస్తుంది. ఇది జోక్ స్పెషాలిటీ అది అని చెప్పిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేసిండు, 12 అయింది రావట్లేదండి. అప్పుడు నేను నాతో పాటు నవ్వి అంటే నిరంతరం అన్ని చోట్ల ఇప్పుడు నేను అనుకుంటే ఒక కొన్ని రోజులు చెప్పగలను జోక్స్, అంటే ప్రాక్టికల్ జోక్స్, ఆ తర్వాత అనెక్డాట్స్. ఎగ్జాంపుల్ ఒక కేబుల్ టీవీలో పనిచేసే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంటే లివింగ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళకి ఎప్పుడు ఫోన్స్ వస్తాయి, మా ఏరియాలో డిష్ రావట్లేదు అది ఇది అని. అంటే అప్పట్లో డిష్ కనెక్షన్ ఉండేది కదా, వైర్ కేబుల్ టీవీ. సో వీళ్ళ ఆఫీస్ అనమాట, ఆ ల్యాండ్ లైన్ ఉండేది, అక్కడ పుస్తకం ఉండేది. ఎవరు ఫోన్ చేసి హలో ఎవరు సార్ నేను రావు గారిని, ఏమైంది అంటే రావట్లేదు, బ్లర్ వస్తున్నాం సార్, ఎప్పుడు వస్తారు, సాయంత్రం 4 o'clock వస్తాం. ఇది ఫోన్ చేసిండు, మేము క్రికెట్ ఆడడానికి పోతున్నాం. లేపగానే హలో అంటే ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసిన లంబడి కొడుకులు పైసలు మాత్రం తీసుకుపోతారు, టయానికి వచ్చి కనెక్షన్ మాత్రం చక్కగా పెడతలేరు, నా సీరియల్స్ అని మిస్ అవుతున్నాయని అరుస్తున్నాడు ఆయన. వస్తాం కాంతి, వస్తున్నాం సార్, ఎందుకు అరుస్తున్నావు అని ఇట్లా పెట్టి వీడు కొన్ని బూతులు కూడా అని వీడేం పెద్ద టైంకి ఇచ్చినట్టు ఈ లమ్ గిమ్ అని మొత్తం అన్నాడు. అన్న తర్వాత దాన్ని ఇట్లా సెట్ చేసింది, మళ్ళీ సెట్ చేస్తే మళ్ళీ రింగ్ అయింది. అది చక్కగా పెట్టి తిట్టవా మొత్తం సార్ ఇప్పుడే వస్తున్నా సార్ నిలబడాడు ఆయన.
నీళ్ళేమో దాతా ఇటు కంటిన్యూ అంటే వాడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అది తీయాలి ఇట్లా నాలుగు కింద పడుతుంది. వాడు ఒక ఆర్మీ ఆఫీసర్ అంటే మన కర్మ బాగాలేకపోతే. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ జోక్. ఓషో లాస్ట్ డేస్లో అంటే తన పబ్లిక్ డిస్కోర్స్ ఆపడానికంటే కొద్ది రోజుల ముందు హీ హ్యాడ్ గివెన్ లెంతీ డిస్కోర్సెస్. అంటే ఒక్కొక్క డిస్కోర్స్ 4 hours 5 hours కూడా ఉన్నది. ఆ రోజుల్లో తను చెప్పాడు అసలు నేను ఇప్పటివరకు చేసిన ప్రయోగం అంతా వృధా, జస్ట్ లాఫ్, దట్స్ ఆల్. దట్ ఇస్ ద బెస్ట్ టెస్ట్ మెథడ్. సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, టేక్ ఇట్ ఈజీ అండ్ లాఫ్ అని చెప్పాడు. అయితే ఒక శిష్యుడు అడిగాడు అనమాట, ఇప్పుడు తెలుస్తుంది మీ జీవితం ఎండు కాబోతుంది, మీరు ఒక ప్రయోగం చేశారు. సో నేను ఇక్కడ చాలా ఏళ్ళుగా వస్తున్నా పోతున్నా, ఇప్పుడు కొంతకాలంగా ఉంటున్నా, బికాజ్ ఐ ఎంజాయ్ యువర్ ప్రెజెన్స్. నాకు రాందాని ఏం తెలుస్తుందంటే ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే జోక్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ హియర్. ఐ థింక్ ఇట్లా అనిపిస్తుందంటే తన పేరు ఏదో ఉంటుంది సుగము అని చెప్పి యు గాట్ ఇట్ రైట్ అన్నాడు. అంటే ఇది అతిపెద్ద జోక్. ఎవడెవడిని మార్చడు అసలు. ఇంకోసారి ఒక జోక్ వేసాడు ఎంగున్నప్పుడు, ఆశ్రమం బాగా అంటే ఎవడో మూర్ఖుడు ఆశ్రమాల్లో గురువులు పెట్టి రకరకాల ధ్యాన పద్ధతులు, ధ్యాన సాధనలు, హఠయోగాలు చేసేది, అవి చేస్తే లిబరేషన్ రాదు అని చెప్పి చిన్న పాద ఇచ్చి అభిమైన బోల్ దియా నేను చెప్పేశాను. ఇప్పుడు కోర్సెస్ వదిలేసిపోయారనుకో మీ అంత మూర్ఖులు ఇంకొకరు లేరన్న. సో అట్లా తెలిసిపోవాలి, ఎవడో చెప్పినందుకు కాదు. లాట్ ఆఫ్ హ్యూమర్ అసలు. ఇది బాగుంది కదా. ఇది అయిపోయింది కదా, ఇంకొక వీడియో చూద్దాం. कैसे गवाया होगा तो इसको जब तुम अंदर से देख के उसको जानना शुरू कर देते हो क्रिया योग है. అంటే జ్ఞాన యోగం క్రియా గురించి మాట్లాడుతున్నాడు, నేను విన్నాను. और फिर वो कैसे वो विचार से जगदीश जिसको जो लगता है और क्या करे दुनिया में कभी भी अंत हो सकता है. और क्या करे दुनिया में कभी भी अंत हो सकता है. दुनिया में कभी भी अंत हो सकता है అంటే ఎప్పుడన్నా పోవచ్చు. హస్తే హస్తే మరుంగా ఇంత బాగుంది అసలు. మామూలు విషయం అంటే నేను కుంభమేళాలు ఫేమస్ కాకముందే నాకు ఒకసారి ఒక చిన్న ఇట్లా తన ఛానల్ దొరకలే, మనకు ట్రై చేస్తాం. ఈ హ్యాజ్ ఏ ఛానల్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు, ఇట్లా కాషాయం కూడా లేదు, టీషర్ట్ గీషర్ట్ వేసుకొని సేమ్ జుట్టు ఉంది, కెమెరా ఇట్లా కింద పెట్టి కెమెరా ముందుకు వచ్చి అట్లా కిటికీలకి చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆ రేడియంట్ లాఫ్ నేను చూసి అసలు ఎవడేయడానికి కొంచెం కృష్ణ ఐఐటి బాబా అది కొంచెం డిస్క్రిప్షన్. ఎంత మంచి మాట చెప్పాడు. ఇప్పుడు ఇది నా సిద్ధాంతం కూడా. అంటే నేను చేయడానికి వీడియో కారణం ఏంటంటే ప్రతి క్షణం నువ్వు పరిపూర్ణంగా జీవించడం. ఎందుకు అంటే ఎప్పుడన్నా జీవితం ఎండు కావచ్చు, అందుకని నీ చివరి క్షణం పరిపూర్ణంగానే ముగుస్తుంది. ఇప్పుడు సమశ్రద్ధ, అన్ని పనులు పూజలా చేయాలి, అన్ని పనులు అంటే సమాన శ్రద్ధతో చేయాలి, అందరినీ నీ తోటి వారికి భావిస్తే నువ్వు ఎక్కడ మరణించినా నీ వాళ్ళతో మరణించినట్టే. నువ్వు ఒక్కరినే నీ వాడుగా భావిస్తే నువ్వు ఎక్కడో మరణిస్తే అనాథగా మరణించినట్టు. ఈ విశ్వమంతా నీ ఇల్లు అనుకుంటే ఇంట్లోనే మరణించినట్టు. చూడు అంటే ఎంత బాగుంది భావన. దీన్ని అర్థం చేసుకుంటే అది నీ జీవన విధానంగా మారి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఇప్పుడు ఎవరు వచ్చినా ఇంత క్యూరియాసిటీ, డివోషన్, రెస్పెక్ట్ ఎట్లా అంటే ఎప్పుడు లైఫ్ ఎండ్ ఏదో తెలీదు. బెస్ట్ పర్సన్ ఎప్పుడు వస్తాడని ఆలోచించేంత మూర్ఖత్వం లేదు. ఆ తేడాలు ఉంటేనే బెస్ట్ పర్సన్, రాంగ్ పర్సన్. అదర్వైజ్ అందరూ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఈ మనుషులు ఎట్లా ఉన్నారో నాకు తెలీదు. నా సమక్షంలోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళ సమక్షంలో ఉన్న నేను సమత్వం తప్ప నేను వేరే ఎప్పుడు అనుభూతి చెందాలి. ఎవరికి ఏ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, నేనే స్పెషల్ ట్రీట్మెంట్ కోరుకోలే. అంటే జీవితకాలం ఇంతే. అంటే ఇది ఎప్పటికీ జరగదు, అంటే ఇది మారదు. ఇది అట్లా ఇతని మాటల్లో ఆ చిన్న
ఎక్కువ చెప్పకుండానే చిన్న చిన్న మాటల్లో మౌంటైన్ యోగి అని ఒక డాక్యుమెంటరీ ఉంది, చూసారా మీరు? చూశాను. అందులో నన్ను ఆకర్షించిన మరొక చిరునవ్వు అది. అది కూడా ఒకసారి చూసి తర్వాత లాహిరి మహాశీల చిరునవ్వు చాలా ఆకర్షించదంట ఒకప్పుడు. ఇప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, ఇప్పుడు నేను పనిలో సీరియస్గా ఉండి నవ్వడం మర్చిపోయాను అనుకో, ఆ సీరియస్గా ఉన్న టైంలో పీకులాడుతున్న టైంలో చచ్చిపోతే అంటే డిస్టర్బెన్స్ నా లైఫ్ పోయింది కదా. నేను ఈరోజు రోషన్ ఆ సంగీత దర్శకుడు వాళ్ళ డాక్యుమెంటరీ చూస్తుంటే పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ చివరి దశలో అతను నిరాశలో మరణించాడు అని చెప్తున్నారు. ఎంత పిచ్చోళ్ళు అసలు 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 ఆ యాంగిలెట్ అసలు అంత చేసి నీకు నిరాశ ఉందంటే అసలు నువ్వేం చేయలేదు ఇంకా. ఎందుకంటే నువ్వు కోరుకున్నది ఏదో దొరక్క ఏదేదో నింపుకుంటున్నావు బ్యాగ్లా. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన అద్భుతమైన పాటలు కట్టాడు. ఇది జో వాదా కియా వో నిభానా పడేగా, వాళ్ళ వైఫ్ అన్న డైలాగ్ కూడా 12 నిమిషాల పాట అంత బాగుంది. కానీ చివరిలో నాకు ఇంకా కావాల్సినంత గుర్తింపు రాలేదు. ఏంది మళ్ళా అంటే నువ్వు మైండ్ తనకు కావాల్సిన లగ్జరీస్ అన్నీ వస్తున్నప్పుడు మస్తు సాటిస్ఫైడ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఉదయకిరణ్ చచ్చిపోవడానికి కారణం అది కదా, వ్యాక్యూమ్ని ఎంజాయ్ చేయలేదు అది. ఇప్పుడు రోజు 1,00,000 మంది వస్తున్నారు, దాన్ని మైండ్ పట్టుకున్నదా 10,000 మంది రాగానే అయ్యో నాకు నా వాల్యూ తగ్గిపోయింది అసలు అంటే తప్పది. అసలు ఎవరు రావడం లేదు, ఎవరు పోవడం లేదు, ఊరికి కదులుతున్నారు అట్లా అట్లా. ఇప్పుడు నువ్వు కదులుతూ 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 ఇట్లా కాసేపు ఇట్లా కూర్చొని మళ్ళీ ఇట్లా కదులుతూ వెళ్ళిపోయినావు. నువ్వు నన్ను కలవలే, నిన్ను కలవలే. ఇదొకటి బాగుంది. ఇది ఓకే. మౌంటైన్ బాబా, మౌంటైన్ యోగి. సో మౌంటైన్ యోగి ఇదొక్కటే చిరునవ్వు చివరిది చూసి దెన్ వీ కంక్లూడ్స్. నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్యుమెంటరీస్లో ఇదొకటి. ఇతను కూడా ఏం చదువుకోలేదు, అతను చెప్తాడు ఇప్పుడు నేను హిమాలయాస్లో పైన ఉంటా కదా, లగ్జరీ అంటే 2 మిరపకాయలు ఉన్నాయి, 2 మిరపకాయలు ఉన్నాయి, ఆ తర్వాత కొంచెం బియ్యం ఉన్నాయి, గంజి కాసుకోవచ్చు. నీ అమ్మాయి ఏం కావాలి చూడు, అసలు ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అసలు ఆయన డ్రెస్ చూడు, అసలు చూడు. My all containers were empty. I was using just little salt and little Indian chili like this in small number. అంటే రోజు భోజనం అంత మిరపకాయని ఉప్పులో అద్దుకొని కొన్ని వేడి నీళ్ళు తాగేటోడు అంతే. నువ్వు అంగీకరించడంతో భోజనం అయిపోయింది. ఎందుకంటే నువ్వు పంచభక్ష పరిమాణం తిన్నా శరీరానికి రోగాలు వస్తున్నాయి. ఇదంతా నాలుక వ్యవహారం. ఇది లేదా బిర్యానీ తిన్నంత మాత్రం సుఖపడుతున్నట్టు కాదు, వాడు యాక్చువల్గా సఫరింగ్ చేస్తున్నాడు బాడీని. అంతే. ఇప్పుడు నవ్వుతాడు చూడు, 2 సార్లు నవ్వు. తర్వాత లాస్ట్కి story in the books, which is not the story of this. Yeah. So that the people, not the child, not seeing the mood, seeing the stroke of our finger only. So there's the story of this. Yeah. Now you understand. There's the story of this. Yeah. అసలు ఎంటైర్ మానవ జాతి అంతా ఎర్రిపప్పలని చెప్పిండు అంతే. లిటరల్గా చెప్పింది అది. నవ్వుతున్నాడు అందరిని చూసి, కాబట్టి అందులో కోపం జలసి లేదు. ఎప్పుడో ఒకప్పుడు మేలుకుంటారు లేచేలో. ఒక సత్యలీలావతి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏడుస్తుంటుంది, కమలాసం ఉంటాడు పక్కన. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా ఆయన సంక్రాంతికి రాలేదు, దీపావళికి వస్తాడు ఏముందంట. అట్లా అనుకుని ఆ పోయిన దీపాలు కూడా ఎదురు చేసిన, సంక్రాంతికి దీపాలు 2టికి రాలేదు, అయితే ఉగాదికి వస్తాడు. ఏముంది అందులో, వాడు వస్తున్న మాత్రం పండుగ ఏమైనా మారిపోతుందా, నీ జీవితంలో మారిపోతుందా?
Now you understand. ప్యూర్ స్మైల్. So, our figure. ఈ కథ ఏంటో తెలుసా? చిన్న కథ అందరికి తెలిసిందే, కానీ అనుభవించి చెప్తున్న వాడు చెప్పినప్పుడు అది కథ కాదు, అనుభవం అవుతుంది. మిగతా వాడికి కథ అవుతుంది అంతే. అదేంది, ఇప్పుడు చందమామ చూపి అంటే సత్యాన్ని చూపి అని అడిగితే గురువు ఏం చేశాడు, ఇట్లా వేలు చూపించాడంట. అందరూ వేలు చూశారంట, వేలు మొక్కారంట అని అవుతున్నాడు. రేపు చందమామ నేను లైఫ్ అంతా చూపిస్తున్న సత్యాన్ని అందరు నన్ను చూస్తున్నారు, నాకు మొక్కుతున్నారు. So there's the story. నీకు దండవరా నాయన, నువ్వు బిలీవ్ చేస్తావో లేదో, మలక్పేటలో ఉన్నప్పుడు ఇది ఒక లూప్ చేసిన చిన్నది, ఒక 2 రోజులు పెట్టిన అసలు కంటిన్యూస్ గా. నేను నవ్వుతూనే ఉన్నా అసలు, నాకు ఇప్పుడు నవ్వుతా లేదు, తెలియదు బోర్డు. ఇతను ఎవరు, నా బంధువు కాదు ఏమీ కాదు, కానీ నిజంగా ఇతనే నా బంధువు. అది కండిషనాలిటీ. తర్వాత ఇందులో ఒక చిన్న బిట్ ఉంటుంది, ప్యూర్లీ ఫిలసాఫికల్. అతను చూడు ఎక్కడ నడుస్తున్నాడు, హీ లివ్స్ అలోన్, పాట పాడతాడు చూడు, లాంగ్ షాట్ చూడు. అసలు నువ్వు జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఎక్కడ కూడా చెప్పు, ఎవడన్నా కనుక్కో, మనకు తెలుసు ఈ చిన్న చుక్క ఎట్లుందో ఇతను అట్లే కనిపిస్తుంది. కానీ మనం ఒక పావుగంట తర్వాత తిరిగి వస్తే దొరకపోవచ్చు. చూడు, అంత వాస్ట్ నేచర్లో నువ్వు ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవుతలేవు, బికాస్ నీకు దొరికింది సోర్స్, అందరికి అందుబాటులో ఉంది, రియలైజ్ అవ్వాలి. అందుకని ధ్యాన ప్రక్రియ. చివరి ఒకసారి నవ్వు చూపించి You say, oh, see that moon, yeah. So that the people, not the child, not seeing the moon, seeing the of our figure only. So there's the story of it. Yeah. Now you understand. కరెక్ట్, మీరు అన్నది మనల్ని చూసి నవ్వుతున్నట్టే అనిపిస్తుంది ఇప్పుడు. అంతే, జనాలు చైల్డ్ అంటే ఎవరో కాదు, మనమే చిల్డ్రన్. అంటే మనం ఇన్ ద సెన్స్ అదే అసలు దాన్ని పట్టుకోకుండా. సో ఇదేమంటారు, కుంభమేళాన్ని ఆకర్షించిన ఒక కల్మషం లేని నవ్వు అంతే. అతను ఎవరో మనకు తెలియదు, కానీ వీ లైక్ దట్ ప్యూరిటీ. ఎవరిలో ఉన్నా అంగీకరించవలసింది, వాడు మనవాడైతే ఏమి పరాయి వాడైతేనేమి. నా నోట్లో ఎన్ని కురుపులు ఉన్నా ఎన్నిసార్లు నవ్వింది రోజు, రాత్రికి ఉంటుంది నా కథ.